ఏబిసిడీల్లో చెప్పండి. మీరు అట్లా చెప్తే అర్థం కాదు నాకు. సియా ఇదేందమ్మా ఒకసారి చదవండి. అది ఉన్నారా ఇక్కడనే? ఇందాకే వేసా దాని స్లైడ్. సి అంటున్నారు మళ్ళా, చూడండి ఒకసారి. అది ఇట్ ఈస్ టు ప్రొహిబిట్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. అన్నీ ఆపేస్తారా? ఇది ఊపిరి కూడా పీల్చుకొనిరా? మరి ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని అలౌ చేయొచ్చని. ఇదిగో ఏమున్నాయి? హార్టికల్చర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, రెన్యూబుల్ రిసోర్సెస్, గ్రీన్ టెక్నాలజీ, అవన్నీ ఉన్నాయి కదా. నేను అక్కడ ఏం రాశాను? క్వశ్చన్ చూడండి మీరు. ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ అన్నాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో కొన్ని పదాలు వస్తాయి, వీటిని చాలా జాగ్రత్తగా చదవాలి. ముఖ్యంగా ఆల్ ఒకటి, ఆల్వేస్ ఒకటి, నాట్ అని ఒకటి వస్తుంది. మీరు అవుతారు నాటు, గుర్తుపెట్టుకోండి. నాట్ అవుట్ కాదు, అవుట్ అవుతారు మీరు. సో నాట్ ఒకటి, ఆల్ ఒకటి, ఆల్వేస్ ఒకటి, ఆల్ ద టైమ్ ఒకటి, ఎక్సెప్ట్ ఒకటి, నెవర్ ఒకటి. ఈ పదాలు చాలా డేంజర్. ఎందుకంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే అవి ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. మీకు చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాడు అంటే తెలివితేటలు ఎట్లా ఉంటాయి ఎగ్జామినర్ అని చెప్తున్నాను నేను. ఎస్పెషల్లీ యూపీఎస్సీ వాడు పాటిస్తాడు ఇవి. మీకు ఇలా ఉంటుంది కదా క్వశ్చన్ పేపరు, రైట్? మీకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు వాడు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఏదో ఆప్షన్ 1, 2, 3 ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మీరు అసలు చాలా ఎగ్జైట్ అవుతారు ఆ క్వశ్చన్ చూడగానే. ఏంటంటే మీరు చదివిన క్వశ్చన్ అనమాట అది. కరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా చదువుతారు చూడండి మీరు, పేజీలు తిప్పేసి చిట్టి రోబోలాగా. అప్పుడు చదివిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇది చదివిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే 1 రైట్, 2 తప్పు, 3 రైట్. అంటే జనరల్గా ఆన్సర్ ఏమవుతుంది కామన్ సెన్స్ ప్రకారం? 1 and 3 అంతే కదా. ఆన్సర్ 1 and 3 అవుతుంది. కానీ వాడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ ఏం రాస్తాడంటే సెలెక్ట్ ద రాంగ్ ఆన్సర్ అంటాడు. మనం అది చదవం. ఎందుకు? మనకి తెలుసు కదా ప్రపంచంలో ప్రతిదీ బాధ ఇదే కదా. మనకి తెలిసినవే సత్యాలు, మనకు తెలియనివన్నీ అబద్ధాలు, అంతేగా. జనరల్గా మనం లైఫ్లో ఫాలో అయ్యేది ఇదే కదా థియరీ. మనకు తెలిసినవి కరెక్ట్, మనకు తెలియని విషయాలు ఏవైతే ఉంటాయో అవి మనం పట్టించుకోము. ఎయిదర్ వి ఇగ్నోర్ ఇట్ ఆర్ వి డోంట్ ఈవెన్ సీ దెమ్. రెండు ఒకటే. సో సెలెక్ట్ రాంగ్ ఆన్సర్ అని ఏం చేస్తాడు? మీలాంటి వాళ్ళ కోసం, అంటే నాలాంటి వాళ్ళ కోసం, మీరు ప్రాజ్ఞులు, 1 and 3 ఫస్ట్ ఇస్తాడు, చివరిలో 2 ఓన్లీ ఇస్తాడు. ఏది? డి ఆప్షన్. మనం 1 and 3 కరెక్టే కదా, మళ్ళీ టైం అయిపోతుంది, ఇంకా బోల్ క్వశ్చన్లు ఉన్నాయి, 150 క్వశ్చన్స్, ఇది టిక్ పెడతాం, పోయింది క్వశ్చన్. సో ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్లో దాదాపుగా 10 క్వశ్చన్లు పోగొట్టుకుంటారు చాలామంది. ఎవరైతే ఆ 10 క్వశ్చన్లు పోగొట్టుకుండా ఉంటారో వాళ్ళకి హ్యాపీగా ప్రిలిమ్స్ అవుతుంది. మీకు గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 100 ఉందనుకో, ఉంటే 70 మార్కుల్లో ఉండండి, ప్రిలిమ్స్ పోయిందని బాధగా ఉండొచ్చు. లేదా 120 మార్కుల్లో ఉండండి, ప్రిలిమ్స్ ఎలా అయినా అవుతుందని సంతోషంగా ఉండొచ్చు. మీ దురదృష్టం కోలది 95, 102 వచ్చాయనుకోండి, మెయిన్ సంగతి దేవుడు ఎరుగు, ముందు టెన్షన్లో పోతుంది మన ప్రాణం. ఎందుకంటే అవుతుందా అవదా ఈ ఇబ్బందిలో మీకు ఏమవుతుందంటే మెయిన్స్ చదవలేరు మీరు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వస్తే 70 మార్కులు తెచ్చుకోండి, ఏ గొడవ ఉండదు. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు చూసుకుందాం. లేదు అని అనుకుంటే 120 మార్కులు తెచ్చుకోండి. అంటే కట్ ఆఫ్ 100 అయితే, నేను జనరల్గా చెప్తున్నాను, కట్ ఆఫ్ 100 ఉండాలని ఏం రూల్ లేదు, 130 కూడా ఉండొచ్చు. సో తెలంగాణ వాళ్ళకైతే మాత్రమే ముందే చెప్తున్నాను, టీఎస్పీఎస్సీ కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తెలుసుగా, నెగిటివ్ మార్కింగ్ లేదు. నెగిటివ్ మార్కింగ్ లేదంటే అందరూ ఆన్సర్లు 150కి 150 పెడతారు. ఏమైనా ఒక 10 క్వశ్చన్లు అసలు ఎప్పుడూ చూడలేని క్వశ్చన్లు కూడా వెంకీ సినిమాలో ఆడతారు లాజిక్. గురువారం గుడిమెట్ల మీద కూర్చొని మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ డి, సి ఆంజనేయ స్వామి ఏ, ఇట్లాంటి ఆన్సర్లు కూడా పెడతాం. కావాలంటే చూసుకోండి, మీరు ఆడుకుంటారు అక్కడ చాలామంది. ఏదైనా క్వశ్చన్ తెలియదు పింకీ పాంకీ ఆడతారు. 4 ఉంటాయి కదా ఏబిసిడీలు, ఫాదర్ హ్యాజ్ ఎ డాంకీ, ఇట్లాంటివి వస్తాయి. సో అట్లా కూడా ఆన్సర్స్ పెడతారు. పాయింట్ ఎందుకు అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు 150 పెట్టచ్చు కదా. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. ఈ లాజిక్ కనుక మీరు పట్టుకోకుండా ఇట్లా ఒక్కొక్క క్వశ్చన్ కనుక పోగొట్టుకున్నారనుకోండి, అయిపోయింది పంచాయతీ, పోయింది ప్రిలిమ్స్ ఎగ్జామ్. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ నాలెడ్జ్ని రెప్లికేట్ చేయాలంటే ముందు ప్రిలిమ్స్ పాస్ అవ్వాలా. మెయిన్స్లో తర్వాత రాయొచ్చు. మెయిన్స్లో మీరు అనుకున్న బాహుబలి స్టోరీ అవ్వచ్చు, ఆర్ఆర్ఆర్ అవ్వచ్చు, లేదా వేరే మూవీస్ అవ్వచ్చు, ఏది రాయాలన్నా కూడా స్టోరీలు ముందు ప్రిలిమ్స్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ టీఎస్పీఎస్సీ ఎందుకు తీసేశాడో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. బట్ తీయకుండా ఉంటే బాగుండేది, మీలాంటి సీరియస్ స్టూడెంట్స్ కొంచెం హ్యాపీ అయ్యేది ప్రిలిమ్స్. బట్ అన్ఫార్చునేట్లీ తీసేశాడు.
కాబట్టి ఎవరిని ఇంకా ఆపేదేం లేదు, ప్రతివాడు చదివినట్టే, ప్రతివాడు చదవనట్టే. ఎందుకంటే ఒక్కొక్కరు ఉంటారు, జనరల్గా బలవంతుడిని ఎలా జయించవచ్చు, అదృష్టవంతుడిని జయించలేం. సో మీలో కొంతమంది ఉంటారు అదృష్టవంతులు, ఏంటంటే ఏది పెడితే అదే రైట్ అయిపోతుంటుంది అప్పుడప్పుడు. సో నేను ఏది పెడితే అదే తప్పు ఒకటి ఉంటుంది అప్పుడప్పుడు. సో నా అలాంటి వాళ్ళకి, కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకొని చేయండి. ఎందుకంటే మీతో పాటు వెటరన్ ప్లేయర్స్ కూడా రాస్తాం ఎగ్జామ్. ఒక 2-3 క్వశ్చన్లు మీకన్నా ఎక్కువే తెలుస్తాయి ఆబ్వియస్గా, ప్రిలిమ్స్లో మెయిన్స్లో తెలియకపోవచ్చు. సో ఆబ్వియస్గా కాంపిటీషన్ హెక్ టు హెక్ ఉంటుంది. నెక్ టు నెక్ కాంపిటీషన్ ఎప్పుడైతే ఉందో 1 మార్క్ ఆల్సో డస్ కౌంట్స్. 1 మార్కులో ఎంతమంది ప్రిలిమ్స్ పోతుందో చూడండి మీరు కావాలని అనుకుంటే. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, యూపీఎస్సీ 100 మార్కులు వచ్చినాయి, ఏది GS 1, CSAT 67 వస్తే పాసు, 65 వచ్చినాయి, 2 మార్కులు పోయింది. ప్రిలిమ్స్ ఎంత 87-90 ఉంటుంది కట్ ఆఫ్, 100 మార్కులు వచ్చినాయి, కానీ CSAT పోయింది. ఇట్లానే ఉంటుంది. అదే చూడండి, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదని ఒక సామెత ఉంది తెలుగులో. మీ పరిస్థితి కూడా అట్లా రాకుండా చూసుకోండి. ఓకే. సో కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఎన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలంటే తక్కువలో తక్కువ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు 5000 క్వశ్చన్లన్నా ప్రాక్టీస్ చేయాలా ప్రిలిమ్స్, అప్పుడు ప్రిలిమ్స్ అవుతుంది. అట్లా కాకుండా వెళ్ళి అక్కడ మనకి వెంకీ సినిమా, మేము దేవుణ్ణి నమ్ముకోలేదు, దేవుణ్ణి నమ్ముకున్నాం, వాళ్ళని నమ్ముకున్నారు, ఇట్లాంటి లాజిక్లు దయచేసి చెప్పమాకండి. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, ఇంతకీ 1 ఓన్లీ అవుతుంది, అంతే కదా. సారీ, నైదర్ 1 nor 2. ఇది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కదా అనుకున్నాం, విన్నారా లేదా? రైట్, అది తప్పే ఇది తప్పే, మొత్తం తప్పు. కాబట్టి నైదర్ 1 nor 2 ఇస్ ద ఆన్సర్. ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ ఎక్కువగా న్యూస్లో వచ్చింది, అలాగే భారత అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్స్ ఎవర్ గివెన్ ఇన్ ఆల్ ద ఎగ్జామ్స్. 2 స్టేట్ సొల్యూషన్, ఇజ్రాయిల్ పాలస్తీనా అనేటటువంటి 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. ఈ యుద్ధం ఇప్పటి నుంచి కాదు, యేసు పుట్టక ముందు నుంచి జరుగుతుంది. సో మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలనేది చూద్దాం. ఈయన ఎవరో తెలుసు కదా, ఎవరు? జబర్దస్త్ సీరియల్లో వస్తారు ఆయన, మరి జో బైడెన్. సో ఈ జో బైడెన్ అనేటటువంటి వ్యక్తి మొన్న ఏదో ఇచ్చినాడు ఈయన ఒక ప్రకటన. ఇన్ బెతల్హామ్, ఎక్కడుందండి బెతల్హామ్? ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్యలో వెస్ట్ బ్యాంక్ అని ఒక ప్రదేశం ఉంటుంది, అందులో ఉంటుంది. ఈ బెతల్హామ్ అనేటటువంటి ప్రాంతం కేవలం ఒక్క మతానికి సంబంధించింది కాదు, అనేక మతాలకు సంబంధించింది. ఉదాహరణకి జుడాయిజం, క్రిస్టియానిటీ, అలాగే ఇస్లాం, ఇటువంటి అనేక మతాలకు సంబంధించినటువంటి ఒక ప్రాంతం ఇది. అది ఈయన ఏం చెప్పాడంటే, ఇన్ బెతల్హామ్ బైడెన్ బ్యాక్స్ టు 2 స్టేట్ సొల్యూషన్ along 1967 lines with swaps for first time as president. ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాకపోతే నేను చెప్తాను. ఏంటంటే 1967లో జూన్ యుద్ధం అని ఒక 6 రోజుల యుద్ధం జరిగింది. ఇజ్రాయిల్ వర్సెస్ సిరియా, జోర్డన్, లెబనాన్, ఈజిప్ట్, 4 దేశాలు. యునైటెడ్ అరబ్ కంట్రీస్ అని కొన్ని దేశాల దగ్గరకు వచ్చి ఇజ్రాయిల్తో పోరాడినాయి. కానీ ఇజ్రాయిల్ గొప్పతనం ఏంటంటే, చిన్న దేశమైనా ఈ 4 కంట్రీస్ని, ఈ 4 దేశాలని ఒకేసారి జయించింది. సో అది ఇజ్రాయిల్ తాలూకా గొప్పతనం. అయితే దానికి సంబంధించి అసలు ముందు ఈ ప్రకటన అర్థం అవ్వాలంటే మీకు బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వాలా. సో ఇది న్యూస్లో ఎందుకుండి, అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి, దీని తాలూకా హిస్టారికల్ అనాలిసిస్ అంటే చారిత్రాత్మక విశ్లేషణ ఏంటి, 2 స్టేట్ సొల్యూషన్ అని దేన్ని అంటారు, అబ్రహాం అకార్డ్ అంటే ఏంటి, ఇండియా రోల్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా మధ్యలో అసలు ఏం చేస్తోంది, కూర్చొని ఏమైనా ఇది చూస్తోందా, లేదంటే ఏదన్నా సమస్యని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తుందా, క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ముందుగా మీరు చూడాల్సినటువంటి అంశం ఇది. దిస్ ఇస్ ద టైమ్ లైన్ ఆఫ్ ద ఇజ్రాయిల్. మీరు జనరల్గా అక్కడ చూస్తే కనుక ఏన్షియంట్ ఇజ్రాయిల్ అంటే 586 BCకి ముందు, కరెక్ట్గా చెప్పాలంటే యేసు పుట్టక 960 సంవత్సరాల ముందు సోలోమన్ అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ సోలోమన్ అనే రాజు ఈ ఇజ్రాయిల్ అనేటటువంటి ప్రాంతంలో, ఇజ్రాయిల్ ఎక్కడుందో తెలుసుగా, ముందు మధ్యధరా సముద్రం దగ్గర ఉంటుంది, వెస్ట్ ఏషియా అంటారు, పశ్చిమ ఆసియా ప్రాంతం. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఇరాన్ ఉందా, ఇరాన్ పక్కకి వెళ్తే ఇంకొంచెం మీరు అటుపక్కకి జోర్డాన్, లెబనాన్ ఇట్లాంటి దేశాలు వస్తాయి. దానికి ఇంకొంచెం పక్కకి వెళ్తే ఇజ్రాయిల్ వస్తుంది. ఇంకొంచెం పక్కకి వెళ్ళమాకండి, సముద్రంలో పడతారు, మధ్యధరా సముద్రం వస్తుంది. దాని కింద ఈజిప్ట్ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఈ మూడిట్లకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశమే ఇజ్రాయిల్.
సో ఈ ఇజ్రాయెల్ అనేటటువంటి ప్రాంతం బాగా పూర్వకాలం అంటే 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ జుడాయిజం అనేటటువంటిది ఉంది. 586 బీసీ కాలంలో జుడాయిజం అనేటటువంటి ఒక రిలీజియన్ పుట్టింది. ఆ తర్వాత వాళ్ళు జుడాయిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ జుడాయిజం ఉందనుకోండి, కొంతమంది క్రిస్టియానిటీలోకి మారారు, తర్వాత విషయం అది. సో ఆ తర్వాత ఇజ్రాయిల్ బెబిలోనియన్ ఎంపైర్ అని 586 బీసీలో బెబిలోనియన్స్ అని కొంతమంది వచ్చారు. ఈ బెబిలోనియన్స్ అనేది ఇదొక రిలీజియన్ అని అనుకోండి మీరు. సో వీళ్ళు ఈ ఇజ్రాయిల్ని ఆక్రమించుకున్నారు. దాని తర్వాత పర్షియన్స్ వచ్చారు. అయ్యా పర్షియన్స్ అంటే ముస్లిమ్స్ కాదు, ఇప్పుడు ముస్లిమ్స్ అవ్వచ్చు, అప్పట్లో పర్షియన్ కల్చర్ వేరు. ఓకే. సో దాని తర్వాత ఏమైంది, హెలెనిస్టిక్ ఎరా వచ్చింది. దాని తర్వాత ఎందుకంటే యేసు తర్వాతే కదా ఇస్లాం పుట్టింది, ఫస్ట్ క్రిస్టియానిటీ, దాని తర్వాత ఇస్లాం. సో ఇలా ముందుకు వెళ్ళిపోతే మీరు దాదాపుగా 4 బీసీ జీసస్ క్రైస్ట్ పుట్టింది. 4 బీసీలో పుట్టినాడు ఆయన. సో ఈ జీసస్ క్రైస్ట్ తర్వాత చాలా యుద్ధాలు జరిగాయి ఈ ఇజ్రాయిల్ మీద. కానీ ఫస్ట్ పూర్వకాలం కనుక మీరు ఒకసారి చూస్తే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి జనాల్ని జ్యూస్ అని పిలుస్తారు. జ్యూస్ కాదే, జ్యూస్, JEWS, JUICE కాదు. సో ఈ జ్యూస్ అనేటటువంటి వ్యక్తుల గురించి మనకి బైబిల్లో కూడా రాయబడింది. అంటే బైబిల్లో పరమాత్మ వచ్చి బైబిల్ ప్రకారం మీరు బైబిల్ చదివితే ముందు మనిషిని సృష్టించినప్పుడు యాడమ్ అనేటటువంటి ఒక వ్యక్తిని సృష్టిస్తాడు. దాని తర్వాత మీరు ఇంకా ముందుకెళ్తే జ్యూస్ అనేటటువంటి వ్యక్తులు వస్తారు. వీళ్ళు ప్రపంచంలోనే అత్యంత అందంగా ఉన్నటువంటి వ్యక్తులు అకార్డింగ్ టు దిస్ క్రిస్టియానిటీ బైబిల్. అంటే జ్యూస్ దేవుణ్ణి అడిగారట, మమ్మల్ని బాగా అందంగా పుట్టించు అని. అందంగా పుట్టించాడు. బాగా 6 అడుగులు ఉంటారు, ముక్కు సన్నగా ఉంటుంది, మంచి కాంప్లెక్షన్ ఉంటుంది, కలర్, మంచి కండలు తిరిగిన శరీరం ఉంటుంది. దాని తర్వాత మమ్మల్ని బాగా ప్రపంచంలో కల్లా అత్యంత తెలివైన వ్యక్తులుగా మార్చమని అడిగారట ఇదే జ్యూస్. ఎవరిని? దేవుణ్ణి. ఓకే, వరం ఇచ్చినాడు. 3వ వరం అడిగారట, ఏంటంటే ప్రపంచాన్ని మొత్తం జయించడానికి మాకు అధికారాన్ని ఇవ్వు, అంటే మా కనుసన్నల్లో చెప్పు చేతుల్లో ప్రపంచం నడవాలని. దీనికి నిరాకరించాడు దేవుడు. ఇది బైబిల్లో రాయబడినటువంటి అంశం. అంటే అంతకు ముందు నుంచి జ్యూస్ అనేవాళ్ళు ఉన్నారు. అందుకే మీరు చూడండి, ఇండియన్ జ్యూస్ అని ఎవరు అంటారో తెలుసా? తెలుగు వాళ్ళని. ఎందుకంటే మనం కూడా బాగా అందంగా ఉంటాం, 6 అడుగులు ఉంటామని కాదు. జ్యూస్ అనేటటువంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా అద్భుతమైన స్థాయిలో ఉన్నారు. అంటే అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఐరోపాలో ఉన్నటువంటి బాగా తెల్లగా 6 అడుగులు పొడుగుండి కాంప్లెక్షన్ ఉన్న వీళ్ళందరూ కూడా జ్యూస్ సంతతే. అంటే ప్రపంచంలో వీళ్ళు ఎలా అయితే చాలా అతి తక్కువ సమయంలో అభివృద్ధిని సాధించారో, ఇండియాలో కూడా అతి తక్కువ సమయంలో అభివృద్ధి సాధిస్తున్నటువంటి ఏకైక భాష ఉన్నటువంటి వ్యక్తులు తెలుగు వాళ్ళు. కాబట్టి తెలుగు వాళ్ళని ఇండియన్ జ్యూస్ అంటారు. ఓకే. సో అయితే ఇక్కడ విషయానికి వస్తే కనుక ఈ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి జ్యూస్ అనేక యుద్ధాల కారణంగా, అనేక పరంపరల కారణంగా ఆ ప్లేస్ నుంచి తరిమివేయబడ్డారు. ముఖ్యంగా వీళ్ళు ఆ ప్లేస్ నుంచి తరిమివేయబడినటువంటి టైం ఏది అంటే ఈ అరబ్ ఖలీఫాత్ 638 AD, క్రీస్తు పుట్టిన తర్వాత 600 సంవత్సరాలకి. అంటే ఎప్పుడైతే అరబ్ కల్చర్ వచ్చిందో, అరబ్బులు వచ్చారో, అరబ్బులు బాగా శక్తివంతంగా ఉండి మొరాకో ఇటువంటి ప్రదేశాల నుంచి బాగా, అంటే మీ గల్ఫ్ ఈ ప్రాంతాలను ఎప్పుడైతే ఆక్రమించుకున్నారో, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ ఈ ప్రాంతాల్లో ఇజ్రాయిల్కి కూడా వచ్చి ఇజ్రాయిల్లో ఉన్నటువంటి జ్యూస్ని మొత్తం అక్కడ నుంచి తరిమేశారు. అయితే ఇప్పుడు జ్యూస్ ఏం చేశారు పాపం, ఇజ్రాయిల్లో ఉండకుండా, ఎందుకంటే అప్పట్లో అన్నీ ఇవే కదా, యుద్ధాలే కదా, ఇజ్రాయిల్లో ఉండకుండా వీళ్ళు ఏం చేశారంటే ఐరోపాకి పారిపోయినారు. ఐరోపాకి పారిపోయారని అనే కన్నా ఐరోపాకి మైగ్రేట్ అయ్యారంటే బెటర్ వర్డ్, అంటే వలస వెళ్ళినారు. సో వలస వెళ్ళిన తర్వాత ఏమైంది, పోలాండ్లో కొంతమంది, యూకేలో కొంతమంది, జర్మనీలో కొంతమంది, ఫ్రాన్స్లో కొంతమంది, ఆస్ట్రియా, ఇలాగ అనేక దేశాల్లో జ్యూస్ అనేవాళ్ళు స్థిరపడ్డారు కొన్ని 100 సంవత్సరాల పాటు. అయితే 2వ ప్రపంచ యుద్ధం ఏ రోజైతే వచ్చిందో, 2వ ప్రపంచ యుద్ధంలో, మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవడానికి గల కారణం ఈ జ్యూసే అని నమ్మినటువంటి వ్యక్తి హిట్లర్. ఈ హిట్లర్ అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, జ్యూస్ కారణంగానే మనము జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది కాబట్టి వీళ్ళందరినీ నేను చంపేస్తానని ఒక కంకణం కట్టుకున్నాడు ఆయన. దీనే హోలోకాస్ట్ అనేటటువంటి పేరుతో మొత్తం జ్యూస్ ఎక్కడైతే జర్మనీలో ఉన్నారో, ఐరోపాలో ఉన్నారో వీళ్ళందరినీ చంపేయండి అన్నాడు. ఎట్లా చంపినారంటే,
కొన్ని కోటాను కోట్ల మందిని, లక్షలాది మందిని విపరీతమైన చిత్రహింసలు పెట్టి చంపినాడు ఆయన. ఒక గది, ఉదాహరణకి ఈ గది ఉందనుకోండి, ఈ గదిలో కేవలం 100 మంది పడతారనుకోండి, 1000 మందిని కుక్కేవాడు. 1000 మందిని కుక్కి ఏసీకి బదులు ఒక గ్యాస్ని పంపించేవాడు. వీళ్ళందరూ చనిపోయేవాళ్ళు. చనిపోయిన వ్యక్తుల చర్మాలను తీసుకెళ్ళి లెదర్ ఇండస్ట్రీతో అక్కడ బ్యాగులు తయారు చేసేవాడు. ఏది? వ్యక్తుల చర్మాలతో. సో మీకు కొన్ని సినిమాలు కూడా ఉంటాయి వీటికి సంబంధించి, ఇంగ్లీష్ సినిమాస్. షాషాంక్ కాదు, ఏదో ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు. కొన్ని ఇంగ్లీష్ సినిమాలు హోలోకాస్ట్ అని కొట్టండి మీకు వస్తాయి. సో ఇటువంటి జరిగిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ జ్యూస్ అందరూ ఏం చేశారంటే మళ్ళా వలస రావడం ప్రారంభించారు. జర్మనీ నుంచి వలస పారిపోయినారు. ఎందుకంటే జర్మనీ నుంచి ఏం చేశాడు ఆయన? పోలాండ్ని ఆక్రమించాడు, ఫ్రాన్స్ని ఆక్రమించాడు, చాలా దేశాలను ఆక్రమించాడుగా. ఇక్కడ ఎక్కడెక్కడైతే జ్యూస్ ఉన్నారో వాళ్ళందరినీ కాల్చి చంపడం మొదలుపెట్టాడు. సో వీళ్ళు ఏం చేశారు పాపం, అక్కడ నుంచి పారిపోవడం మొదలుపెట్టినారు. పారిపోయి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఎప్పుడో వాళ్ళ పూర్వపు ప్రాంతమైనటువంటి ఇజ్రాయిల్కి వచ్చినారు మళ్ళీ. అయితే అప్పటికే ఇజ్రాయిల్లో పాలస్తీనా అనేటటువంటి ఒక ప్రాంతాన్ని నిర్మించుకుని అరబ్బులు అక్కడ నివసించడం ప్రారంభించారు. అంటే మీరు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే చరిత్రను ఆధారంగా చేసుకొని ఇజ్రాయిల్ అనేటటువంటి ప్రాంతం జ్యూస్కి ప్రాంతమే, పాలస్తీనియన్స్కి ప్రాంతమే, అంతేగా. ఎందుకంటే ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం జ్యూస్ ఉన్నారు కాబట్టి పాలస్తీనా వాళ్ళని ఖాళీ చేయమండం కుదరదు. ఎందుకంటే వీళ్ళు ఒక 1000 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. వీళ్ళు 1000 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి జ్యూస్ వచ్చారు కాబట్టి వాళ్ళని అలౌ చేయండి అనడం కుదరదు. సో ఇప్పుడు ఏమైంది, 1945 ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికల్లా ఈ జ్యూస్ అనేటటువంటి వ్యక్తులు, పాలస్తీనియన్స్ ఒకే ప్రాంతంలోకి వచ్చారు. ఆ ఒకే ప్రాంతాన్ని మనం ఈరోజు ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా అని పిలుస్తున్నాం. అయితే ఆ రోజు ఈ ప్రాంతం ఏదైతే ఉందో 1920కి ముందు ఒట్టోమన్ ఎంపైర్ అని ఉండేది. అంటే టర్కీలో భాగంగా ఉండేది ఇది. ఈ ఒట్టోమన్ ఎంపైర్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఏ రకంగా అయితే భారతదేశం పైన పరిపాలన సాగించారో బ్రిటిష్ వాళ్ళు, అదే మాదిరిగా ఒట్టోమన్ ఎంపైర్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. సో గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళడం కారణంగా ఈ ఇజ్రాయిల్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాలస్తీనా కూడా బ్రిటిష్ ఆధీనంలోనే ఉన్నాయి. అయితే బ్రిటిష్ 1945లో ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్య ఏ రకమైన సయోధ్యని కుదర్చకుండా ఆ సమస్యను అలా వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇండియాలో యుద్ధాన్ని ఓడిపోయింది, అలాగే చాలా దేశాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అజమాయిషీని కోల్పోవాల్సి వచ్చింది. బ్రిటన్ వేరే దేశాలైనటువంటి జర్మనీతో అతిపెద్ద యుద్ధాన్ని సాగించి చాలా ఇబ్బందులకు గురైంది. ఈ కారణంగా ఇంక ఈ పంచాయతీ వద్దని వదిలేసి వెళ్ళిపోయాడు వాడు. సో ఇప్పుడు ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఐక్యరాజ్య సమితి అప్పుడే ఫామ్ అయింది 1945లో. ఐక్యరాజ్య సమితి ఏం చేసింది, ఇజ్రాయిల్ పాలస్తీనాకి మేము ఒక పరిష్కార మార్గాన్ని వెతుకుతామని చెప్పి 2 స్టేట్ సొల్యూషన్ చేసుకుందాం మనం. అంటే ఏంటి, ఒక ప్రాంతాన్ని ఇజ్రాయిల్కి ఇచ్చేద్దాం, మరొక ప్రాంతాన్ని ఏం చేద్దామంటే పాలస్తీనాకి ఇద్దామని చెప్పింది. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, యూకే వాళ్ళు, అమెరికా వాళ్ళు ఎవరికి సపోర్టు, పాలస్తీనియన్స్కా లేదని అనుకుంటే జ్యూస్కే. ఎందుకు అంటే ఈరోజు అమెరికాలో ఉన్న తెల్లవాళ్ళంతా కూడా జ్యూస్ సంతతికి చెందిన వాళ్ళే. ఉదాహరణకి జో బైడెన్ కూడా జ్యూయే గట్టిగా మాట్లాడితే. అలాగే మొన్నటి వరకు ట్రంప్ ఉన్నాడు కదా, డొనాల్డ్ ట్రంప్, అతను కూడా జ్యూనే. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు. అంటే ఇజ్రాయెల్కి కావాల్సిన డబ్బు, ఇజ్రాయెల్కి కావాల్సిన రక్షణాత్మకమైనటువంటి ఎక్విప్మెంట్, ఇజ్రాయెల్కి కావాల్సిన ట్రైనింగ్ అన్నీ ఇచ్చారు. ఇజ్రాయెల్ కూడా తనంతట తానుగా స్వావలంబన సాధించింది అని అనేక రకాలైనటువంటి వెపనరీని తీసుకుంది. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని క్రమక్రమంగా ఆక్రమించుకోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆక్రమించుకుందో పాలస్తీనియన్ అరబ్బుల చేతిలో ఉన్నటువంటి భూభాగం అంతా మళ్ళీ ఎవరి చేతిలోకి వచ్చింది? ఇజ్రాయెల్ చేతిలోకి వచ్చింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ చేతిలోకి వచ్చిందో ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ అందరికీ ఒక నినాదాన్ని పంపింది. ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న జ్యూస్ అందరూ కూడా తరలి రండి, మన భూభాగం మనకు వచ్చేసింది అని. ఇది చాలా పెద్దది. మూమెంట్స్ అనేవి ఎట్లానే స్టార్ట్ అవుతాయి. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి ఈ రాజకీయపరమైనటువంటి ప్రతిష్టంభన ఏర్పడింది. జూస్, అరబ్ ముస్లిమ్స్ బోత్ క్లెయిమ్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయిల్. కరెంట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ బిగిన్ ఇన్ ఎర్లీ 20th century. అంటే 1920, 1940 ఈ ప్రాంతంలో జ్యూస్ అరబ్లకి మధ్య ఉన్నటువంటి ఈ రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది. దీని తర్వాత జ్యూస్ ఫ్లీయింగ్ హోలోకాస్ట్ ఇన్ యూరప్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ నేషనల్ హోమ్ల్యాండ్. ఒక జాతీయ ప్రాంతాన్ని నిర్మించుకోవడానికి జ్యూస్ ఎంతో పరిశ్రమించారు. సో ఇజ్రాయిల్కి మళ్ళీ తిరిగి వచ్చారు వాళ్ళు. ఇదే హోలోకాస్ట్ అంటే ఇందా చెప్పాను కదా, జర్మనీలో వాళ్ళే ఊచకోత కోయబడ్డారు. అరబ్స్ రెసిస్టెడ్. ఎందుకు? అరబ్లు వ్యతిరేకించారు. ఇది మేము ఉంటున్నాము 1000 ఏళ్ళ నుంచి, మీరు ఎట్లా తీసుకుంటారని. వీళ్ళేమన్నారు, మీ 1000 ఏళ్ళకు ముందు మేము ఉండేవాళ్ళం రా భయ్య అని వీళ్ళు అంటారు. ఇద్దరు కరెక్టే, ఎవరిని తప్పనలేం. అయితే యునైటెడ్ నేషన్స్ ప్లాన్ గివ్ ఈచ్ అదర్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఫెయిల్డ్. అంటే యునైటెడ్ ఐక్యరాజ్య సమితి ఏం చేసింది, అరే కొంత భూభాగం మీకు కొంత భూభాగం వాళ్ళకని పంచాయతీ చేసింది. ఇద్దరు ఒప్పుకోలే.
సో అప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా చిరాకు వచ్చి మీ పాటలు మీరు పడని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే మధ్యవర్తి వచ్చాడు, అటు అయినా ఇటు అయినా కలిసి మధ్యవర్తిని కొడితే అది అవుతుందా? అవ్వదు కదా పంచాయతీ. సో వాడు వదిలేసిపోయాడు. ఎప్పుడైతే వదిలేసిపోయాడో 1949లో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినటువంటి క్రమంలో ఏం జరిగిందంటే ఇజ్రాయిల్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఇది 1947లో పాలస్తీనాకు ఉన్నటువంటి భూభాగం. అయితే ఇజ్రాయిల్ దీన్ని ఒప్పుకోదు. అందుకే నేను అక్కడ రాశాను, ఇది ఫిక్షన్ స్టోరీ అని చెప్తుంది ఇజ్రాయిల్. కానీ ప్రపంచ దేశాలు ఇదే నిజమని అంటున్నాయి. ఏది నిజమో ఏది కాదో నేను చివరిలో చెప్తాను. ఇది పాలస్తీనా మొత్తం ఉండేదట అరబ్బుల ప్రకారం. 1947 పార్టీషన్ ప్లాన్ అంటే ఐక్యరాజ్య సమితి అని చెప్పాను కదా. ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది? ఈ తెల్లగా ఉన్నటువంటి ప్రాంతాలను ఇజ్రాయిల్కి ఇచ్చి ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ప్రాంతాలను పాలస్తీనాకి ఇచ్చింది. ఓకే. మళ్ళీ 1967 1949 మధ్య చిన్న చిన్న యుద్ధాలు జరిగినప్పటికీ 1967లో అతిపెద్ద యుద్ధం జరిగింది. జోర్డాన్ ఇవన్నీ ఈ చుట్టుపక్కలే ఉంటాయి. ఈ కింద ఈజిప్ట్ ఉంటుంది, ఇక్కడ జోర్డాన్ లెబనాన్ ఉంటాయి, పైన సిరియా ఉంటుంది. ఈ 4 దేశాలు ఒకేసారి వచ్చాయి ఇజ్రాయిల్కి యుద్ధం. 4 ఓడించాడు వాడు. ఎప్పుడైతే ఓడించాడో ఏం చేస్తాడు? ఖాళీగా ఉంటారా? అందరూ ఇండియాలాగా సాధు స్వభావాలు ఉంటారా? ఈ మొత్తం ప్రాంతాన్ని ఆక్రమించుకుంది ఇజ్రాయిల్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం చూడండి ఒకసారి, మొత్తం బక్కచిక్కిన కోళ్ళెక్క తయారైంది ఇది కదా. ఇది ఇజ్రాయిల్ ఒప్పుకోదు, ఇది ఫిక్షన్ అంటుంది. మరి నిజం ఏంటి? ఇజ్రాయిల్ ప్రకారం ఇది నిజం. ఇజ్రాయిల్ ప్రకారం బ్రిటిష్ మ్యాండేట్ ఆఫ్ పాలస్తీనా ల్యాండ్ ఓనర్షిప్ 1947లో తెల్లగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి చూసావా, అవన్నీ కూడా జన సముదాయం కలిగినటువంటి ప్రాంతాలు. మరి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతాలు అరబ్బుల ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు. అలాగే బ్లూ కలర్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఈ జ్యూస్ ఎవరైతే తిరిగి వచ్చారో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రాంతాలు. 1947లో ఐక్యరాజ్య సమితి పార్టీషన్ ప్లాన్ అని ఒకటి ఇచ్చింది. అంటే మనకిప్పుడు విభజన ప్రణాళిక. ఈ ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళిక ప్రకారం తెల్లగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఇజ్రాయిల్కి వెళ్ళినాయి, ఎర్రగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ దేనికి వెళ్ళినాయి? పాలస్తీనాకి వెళ్ళినాయి. కానీ ఇక్కడ ఏం చెప్పారు? ఇజ్రాయిల్ ఆక్రమించుకుంటోంది అన్నారు. ఇజ్రాయిల్ ఆక్రమించుకోవాలా, అది యుఎన్ ప్లాన్. కానీ మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఇజ్రాయిల్కి ఫేవర్ చేసింది, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించింది. అయితే ఇక్కడ ఏం జరిగింది? 1948-49లో మళ్ళా ఒక యుద్ధం జరిగింది జోర్డాన్కి ఇజ్రాయిల్కి మధ్య. ఆ సమయంలో ఈ జోర్డాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. జోర్డాన్ ఎప్పుడు కూడా పాలస్తీనాకి సపోర్టు. సో జోర్డాన్ ఆక్రమించుకుందంటే జోర్డాన్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఎవరికి ఇస్తారు? ఇజ్రాయిల్కి ఇస్తారా? పాలస్తీనాకి ఇస్తారు. కాబట్టి ఈ ప్రాంతాలని పాలస్తీనాకి ఇచ్చింది. కానీ 1967లో జరిగినటువంటి యుద్ధంలో జోర్డాన్ ఓడించి మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని మొత్తం ఇజ్రాయిల్ చేజిక్కించుకుంది. అంటే ఎంత బలమైన దేశమో చూడండి. అందుకే ఇండియా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది? ఇజ్రాయిల్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అలాంటి పాలస్తీనాని వదిలేదు. ఎందుకురా అనవసరంగా దెబ్బలాడుకుంటారు? కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తాం. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా. కాబట్టి ఇప్పుడు 2 ప్రాంతాల్లో పాలస్తీనాలు వాళ్ళు ఉన్నారు. ఒకటి ఇది, దీన్ని వెస్ట్ బ్యాంక్ ప్రాంతం అంటారు. ఏమంటారు? దీన్ని వెస్ట్ బ్యాంక్ ప్రాంతం అంటారు. దీన్ని ఏమంటారు? గాజా స్ట్రిప్ అంటారు. ఏమంటారు? గాజా స్ట్రిప్. ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం క్రితం కూడా యుద్ధం, కరోనా టైంలో యుద్ధం జరిగింది ఇక్కడ నుంచే. ఈ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్మీ అని ఒకటి ఉంటుంది, ఆర్గనైజేషన్, PLO. వీళ్ళ మీదకి వెపన్స్ విసిరారు. వీడు ఊరుకోకుండా వాళ్ళ మీదకి రాకెట్లు విసిరారు. చాలామంది జనాలు చనిపోవడం జరిగింది. సో ఇది మొత్తంగా వచ్చినటువంటి అంశం. ఇందులో మీకు ప్రశ్నలు ఎలా అడుగుతాడు అంటే నేను చివరిలో చెప్తాను. సో ఇది నిజం. ఇప్పుడు మొత్తంగా ఇజ్రాయిల్కు ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే ఇక్కడ పసుపు రంగులో కనిపిస్తుంది కదా, అది మొత్తం ఇజ్రాయిల్. ఈ పక్కన ఇందాక చెప్పాను కదా మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం. ఇక్కడ ఈ రోజ్ కలర్లో ఉంది కదా, ఇది గాజా స్ట్రిప్. ఇక్కడ మీకు అరబ్బులు ఉంటారు. ఈ వెస్ట్ బ్యాంక్ ప్రదేశం ఉంది కదా, ఇక్కడ కూడా అరబ్బులు ఉంటారు. జెరూసలేం ఎక్కడ ఉంది చూడండి, బెత్లెహేం జెరూసలేం. ఈ రెండిట్లకి మధ్యలో ఉంది. సో ఈ 2 ప్రాంతాలు జుడాయిజంకి కావాలి, 2 క్రిస్టియానిటీకి కావాలి, 3 ఇస్లాంకి కావాలి. కాబట్టి మతపరమైనటువంటి ప్రాంతాలు ఇవి, చాలా సున్నితమైన ప్రాంతాలు. ఎకో సెన్సిటివ్ జోన్ కన్నా సున్నితం, రైట్? లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు. సో కాబట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ఇదిగో ఒకసారి ఇది ఎగ్జామ్లో అడిగాడు. గోలాన్ హైట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడ వినిపించింది? పశ్చిమ ఆసియా ఆప్షన్. జోర్డన్ అనేటటువంటి దేశం ఇక్కడ ఉంది, ఈజిప్ట్ ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా ప్రశ్నలు అడిగాడు. ఎలా అడుగుతాడు అనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా కూడా అర్థమైంది కదా. సో ముందుకెళ్తే 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇది ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఇజ్రాయిల్ పాలస్తీనా ఉన్నటువంటి ప్రాంతంలో పాలస్తీనాని ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా ఇజ్రాయిల్ అంగీకరించాలి. అరబ్బులందరూ పాలస్తీనాలో ఉండాలి.
ఇజ్రాయిల్ని ప్రత్యేకమైనటువంటి దేశంగా పాలస్తీనా అంగీకరించాలి, జ్యూస్ అందరూ ఇజ్రాయిల్లో ఉండాలి. అంటే ఇద్దరికి రెండు దేశాలు, ఒకటే ఇల్లు రెండు భాగాలు చేస్తే దాన్ని 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. అంటే ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్య ఉన్నటువంటి గొడవలో పరిష్కారంగా అనుకుంటున్నాయి. 1. 2, సొల్యూషన్ వుడ్ ఎస్టాబ్లిష్ అన్ ఇండిపెండెంట్ పాలస్తీనా అండ్ ఇజ్రాయిల్. ఆల్రెడీ చెప్పాను. 3, ఇన్ దిస్ థియరీ దిస్ వుడ్ విన్ ఇజ్రాయిల్ సెక్యూరిటీ అండ్ అలౌ ఇట్ టు రిటైన్ ఏ జూవిష్ డెమోగ్రఫిక్ మెజారిటీ. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ ఈ పరిష్కార మార్గం కనుక వస్తే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి జూవిష్ అందరూ కూడా మంచి సెక్యూరిటీ భద్రతతో అక్కడే ఉండొచ్చు, పాలస్తీనా వాళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు. ఎలాగో చుట్టూ అరబ్ దేశాలు ఉన్నాయి కాబట్టి పాలస్తీనాకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇది అనుకున్నటువంటి విషయం. మరి ఇండియా ఏం చెప్తోంది? ఇండియా ఎప్పుడూ కూడా ఇజ్రాయిల్కి ఎగెనెస్ట్గా మాట్లాడదు. ఎందుకంటే 1999లో కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు మనల్ని ఆదుకున్నటువంటి దేశం, ఏకైక దేశం ఇజ్రాయిలే. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా మాట్లాడాలా? లేదు. ఇజ్రాయిల్ దగ్గర ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉంది. 70 కిలోమీటర్ల రేంజ్లో ఏదైనా ఒక మిసైల్ వస్తుంటే దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి ఇజ్రాయిల్ ఒక టెక్నాలజీని డెవలప్ చేసింది. దాన్ని ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటారు. చైనా లాంటి దేశాలు ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీని అడిగినా ఇవ్వనంది, ఇండియా అడిగితే ఇస్తానంది. అంటే మనం అట్లా చేస్తాం పంచాయతీ జనరల్గా. సో అటువంటి దేశంతో మనం అటువంటి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలా? లేదు. కాబట్టి ఎప్పుడూ అనుకూలంగానే మాట్లాడతాం మనం. అలా అని పాలస్తీనాకి వ్యతిరేకంగా కూడా మాట్లాడాం. అంటే చూడండి, ఇది కేవలం ప్రపంచ దేశాల్లో ఇండియాకి మాత్రమే చెల్లుతుంది. ఇద్దరితోని అంటే ఈ చేత్తో వాడికి షేక్ హ్యాండ్ ఇస్తాం, ఈ చేత్తో వాడికి షేక్ హ్యాండ్ ఇస్తాం. ఎప్పుడూ కూడా ఎనిమీ ఆఫ్ యువర్ ఎనిమీ ఫ్రెండ్ ఇట్లా ఏముండదు. మనకి అందరూ ఫ్రెండ్సే. కాబట్టి బయట దేశాలతో ఇంత స్నేహపూర్వకంగా ఉన్నటువంటి మన దేశం లోపల ఉన్నటువంటి మతాలు, వ్యక్తులు, కులాల మధ్యలో ఎంత స్నేహంగా ఉండాలి? ఇది కోల్పోకూడదు. ఇది ఈ దేశానికి ఉన్నటువంటి వైవిధ్యం, దీన్ని కోల్పోకూడదు. సో హిస్టారికల్లీ ఇండియా హాజ్ అర్జ్డ్ బోత్ కంట్రీస్ టు డైరెక్ట్ నెగోషియేషన్స్ టు అడ్వాన్స్ ద గోల్ ఆఫ్ 2 స్టేట్ సొల్యూషన్. సింపుల్గా అదే చెప్పింది. రెండు దేశాలకి ఏం చెప్పింది? అరే బాబు దెబ్బలాడుకోమాకండి, కూర్చొని మాట్లాడుకోండి, పరిష్కారం వస్తుంది, కావాలంటే మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. అది మనం చెప్పాం. 2, ఇన్ పాలస్తీనా ఇండియాస్ ఎఫర్ట్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ నేషన్ బిల్డింగ్. పాలస్తీనాకి ఏం చెప్తుంది? ముందు మీరు ఇజ్రాయెల్ వాళ్ళతో గొడవ పెట్టుకోకండి, ముందు ఏం చేయాలి? మీ దేశాన్ని నిర్మించుకోండి. అలాగే ఇండియా పాలస్తీనా డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అని ఒకటి చెప్పాం. మీరు కావాలని అనుకుంటే అభివృద్ధికి మేము సహాయపడతాం అని పాలస్తీనాకి చెప్తాం. ఇజ్రాయెల్కి ఏం చెప్తాం? అరే అనవసరంగా గొడవలు ఎందుకు రా భయ్, ఇద్దరు దగ్గర కూర్చొని కొంచెం సామరస్యంగా పరిష్కారం తెచ్చుకోండి అని ఇద్దరికి చెప్తాం. ఇద్దరికి బాగుందిగా ఇచ్చిన ఆన్సర్. సో ఇది ఇండియా తాలూకా రోల్. సో విత్ ఇజ్రాయెల్ ఇండియా షేర్స్ ఏ స్పెషల్ రిలేషన్షిప్. అంటే మనకి చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి సంబంధాలు ఉన్నాయి, చాలా స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. అదేంటి? 1 డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రతి చోట ఇజ్రాయెల్ ఇండియా రెండూ కూడా కొలాబరేట్ అవుతాయి. ఈవెన్ అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగంలో ఎలా అభివృద్ధి తీసుకోవాలన్న దానిపైన కూడా కొలాబరేట్ అయినారు వీళ్ళు. సో ఇది రోల్ ఆఫ్ ఇండియా. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియా కెన్ లెవరేజ్ ఇట్ సాఫ్ట్ పవర్. ఇందా చెప్పాను కదా, మనము సాఫ్టే, మనం చేసే పనులు సాఫ్టే. సో దిస్ ఇస్ వాట్ ద కంక్లూజన్. సో క్వశ్చన్ ఆఫ్ ద డే ఇది ఇంతకు ముందు ఎగ్జామ్లో ఇచ్చాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఏషియా? సౌత్ వెస్ట్ ఏషియా అంటే నైరుతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆసియా ప్రాంతంలో ఏ దేశాలు, కింద ఇవ్వబడిన ఏ దేశాలు మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉండవు? అంటే మధ్యధరా సముద్రానికి బీచ్ ఉండకూడదు దానికి. అది ఏంది ఆన్సర్? ఇది మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూడండి. This video is brought to you by AKSIAS.